మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ టీచర్స్, నమస్తే అందరికీ. నేను మీ శ్రీ విద్యా స్టడీస్ మాస్టర్ త్రిమూర్తులు వర్సాల. వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. 10th క్లాస్ వాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు 10th అయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు. ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాళ్ళు మినిమం మార్క్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? 10thలో ఫుల్ మార్క్స్ వస్తున్నాయి, ఇంటర్మీడియట్లో ఫుల్ మార్క్స్ వస్తున్నాయి అకాడమిక్ ఎగ్జామ్లో. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అదే సిలబస్లో 50% మార్క్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కారణం దయచేసి ఏమనుకోవద్దు, పేరెంట్స్ అండ్ టీచర్సే కారణం. ఎందుకో మీకు చెప్తాను. ఈ విషయం మీకు తెలుసు, అయినా మనం అందరం అశ్రద్ధ చేస్తున్నాం. దానివల్ల స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నాడు. నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, పేరెంట్స్కి టీచర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి పిల్లవాడు ఇబ్బంది పడకుండా మనందరం ఈ చిన్న చేంజ్ చేద్దాం. ఓన్లీ స్మాల్ చేంజ్, అది చేస్తే చాలండి, 100% వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇది చాలా మంది పేరెంట్స్, ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నేను చాలా మంది పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళు క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఎస్, మనం ఇప్పుడు 10th క్లాస్ ఆల్రెడీ న్యూ క్లాసెస్ స్టార్ట్ చేసాము. హాలిడేస్లో హాఫ్ ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చాము, ఎంసెట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే పిల్లవాడు సఫర్ అవుతున్నాడు టీచర్స్ వల్ల, పేరెంట్ వల్లే. ఎందుకు వల్ల చూడండి. 10th క్లాస్ పిల్లని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫస్ట్ 10th క్లాస్ సిలబస్లో సూపర్ చదివేశాడు, ఫుల్ మార్క్స్ వచ్చాయి, 600 వచ్చేస్తున్నాయి, లేదా 555 వస్తున్నాయి. కానీ అదే సిలబస్ మీద ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే రాయలేకపోతున్నాడు. సేమ్ థింగ్ ఇంటర్మీడియట్ పిల్లాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండరీ కలిపి 1000 లేదా 950 అబోవ్ వస్తున్నాయి. కానీ అదే సిలబస్ మీద ఎంసెట్ రాయలేకపోతున్నాడు. 160 మార్క్స్ అనుకోండి, 160 అవసరం లేదు, 150, 120, 180 మార్క్స్ కూడా సగానికి సగం కూడా రావట్లా. అదే సిలబస్. మరి జేఈ సిలబస్ చూడండి, జేఈ సిలబస్ కూడా సేమ్ ఇంటర్మీడియట్ సిలబస్ మీదే. జేఈ కూడా అంతే అండి. ఇప్పుడు 90 క్వశ్చన్స్ పెట్టారనుకోండి, అందులో అసలు 50% క్వశ్చన్స్ రాలేకపోతున్నారు. 300 మార్క్స్కి 300 కాదు కదా, 150 కూడా రావట్లేదు, 100 కూడా రావట్లేదు. కారణం ఏమిటి? కారణం ఇదేనండి. ఏంటో చెప్పమంటారా? దయచేసి నిజంగా మీరు కూడా గుండెలు మీద చేసి చెప్పండి. మనం 10th క్లాస్లో స్కూల్ పంపిస్తున్నాం. ఒక పేరెంట్ చెప్పారు నాకు, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ 4 సంవత్సరాలు సుమారుగా 7-8 లక్షలు ఖర్చు పెట్టాను కార్పొరేట్లో హాస్టల్లో వేసి. మా వాడికి జేఈ రాలేదు, ఎంసెట్ రాలేదు. కారణం ఏంటని అడిగారు. ఇదే కారణం. నేను చెప్పేదే కారణం ఏంటంటే 10th క్లాస్లో మీరు 2 లక్షలు ఖర్చు పెట్టి, 3 లక్షలు ఖర్చు పెట్టి ఎంత కార్పొరేట్లు వేసారో కాదు కారణం. ఎందుకు రావట్లేదంటే చూడండి, ఒక పిల్లవాడికి మనకు పబ్లిక్ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అనేవి పబ్లిక్ ఎగ్జామ్కి రెడీ చేయడానికి. అందులో క్వశ్చన్ అండ్ సొల్యూషన్స్ ఉంటాయి. క్వశ్చన్ సొల్యూషన్ స్కూల్లో ఏం చేస్తున్నారంటే అవే చెప్తారు. క్వశ్చన్ సొల్యూషన్ అంటే పైన క్వశ్చన్ కింద ఆన్సర్ చెప్పడం వల్ల పిల్లవాడికి ఇక్కడ ఒక క్వశ్చన్ స్కూల్లో ఒక 5 మినిట్స్ లేదా 3 మినిట్స్, 5 మినిట్స్, మ్యాక్సిమం 5 to 6 మినిట్స్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడం మనం నేర్పించాం. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ 1 నిమిషం లోపు చెయ్యాలి, దాన్ని చదవాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, ఆన్సర్ పెట్టాలి 1 నిమిషం లోపు. మరి ఎక్కడ నేర్పించట్లేదండి. దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారండి. పిల్లవాడికి ఏమో లెందీ క్వశ్చన్స్ ఇక్కడ అలవాటు చేస్తున్నారు, ఆబ్జెక్టివ్ అని చెప్తున్నారు, ఏ అండ్ బి అని చెప్తున్నారు. కానీ ఆ క్వశ్చన్ని 1 నిమిషం లోపు ఎలా సాల్వ్ చేసి పెట్టాలో నేర్పట్లేదు. నిజమా కాదా? ఆలోచించండి ప్లీజ్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ టీచర్స్ అండ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్. మరి అలాంటప్పుడు పిల్లవాడిని ఎందుకు తప్పు పట్టుకున్నారు? ఇంటర్మీడియట్ కూడా ఇదే జరుగుతుంది, అందుకే వాడు రావట్లేదండి. ఎంసెట్ అని జేఈ అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు 160 క్వశ్చన్స్ 180 మినిట్స్లో రాయాలి. 160 క్వశ్చన్స్ 180 మినిట్స్లో రాయాలి. ఎలా రాస్తాడండి? మనకి నేర్పట్లేదు. ఒక క్వశ్చన్ని 1 నిమిషం లోపు ఎలా సాల్వ్ చేయాలో ఏ కాలేజీలోనూ నేర్పట్లా. చక్కగా క్వశ్చన్ ఎక్కించి నీట్గా ఆన్సర్ చెప్తున్నారు, సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. నో డౌట్, నోట్స్ చూడండి ఎంత బాగా ఉంటుందో. పేజ్ మొత్తం చేస్తాము, చక్కగా ఆన్సర్ చెప్తాము, బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు, అందరూ నెంబర్ 1, నో ప్రాబ్లం. కానీ ఆ ప్రాబ్లం మొత్తాన్ని మన స్కూల్లోనే 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తున్నాం. పిల్లవాడు 1 నిమిషంలో ఎలా చేస్తాడండి? దయచేసి ఆలోచించండి, ఇదే జరుగుతుంది. నా క్లాసెస్ చూడండి, మన క్లాసెస్లో ఇప్పుడు ఆల్రెడీ హాలిడేస్లోనే చెప్పున్నాను. ఒక ప్రాబ్లం ఏం చేశానండి, మొత్తం పేజ్ మొత్తం చెప్పాను. ఇక్కడ 2 స్టెప్స్లో కూడా చెప్పాను. 5 to 10 సెకండ్స్లో ఇక్కడ 3 మినిట్స్ 4 మినిట్స్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, హాలిడేస్ మన యూట్యూబ్ డిస్క్రిప్షన్ క్లాసులు ఉన్నాయి. ఇక్కడ పక్కన మళ్ళీ 5 సెకండ్స్లో ఆన్సర్ చెప్పాను, అదే క్వశ్చన్. అలా నేర్పించండి ప్లీజ్. పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు. మనం స్కూల్ లెవెల్ నుంచే, దయచేసి వినండి, మళ్ళీ స్కూల్ లెవెల్ నుంచే మరి ఇది అలవాటు చేయాలండి. పాపం పిల్లవాడికి ఎంత అన్యాయం జరిగిపోతుందంటే స్కూల్ లెవెల్లో చెప్పరు, కాలేజ్ లెవెల్ కూడా అద్భుతంగా చెప్తారు. ఎంసెట్ జేఈ కోచింగ్ సూపర్ ఇస్తారు, క్వశ్చన్ చెప్తున్నారు, మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ 1 మినిట్లో చేయడం చెప్పట్లేదండి. కావాలంటే మీరు ఇప్పుడు రాసిన పిల్లలు అడగండి. 2.5 లక్షలు ఖర్చు పెట్టి సంవత్సరాన్ని చదువుతున్నారు వాళ్ళు. వాళ్ళకి మనం స్కూల్ నుంచి, నేను అడిగి అందుకే స్కూల్ లెవెల్ నుంచి బేసిక్స్ ఇస్తున్నాను, స్కూల్ లెవెల్స్ నేర్పిస్తున్నాను. దయచేసి ఇది నిజం, అక్షరాలు అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్,
నేను చదువుకున్నప్పుడు కూడా నాకు ఎవరు నేర్పలేదు. ఇప్పుడు నేను నేర్చుకుని చెప్తున్నాను. లక్షలు ఖర్చు పెట్టి ఆ షార్ట్ కట్స్ నేర్చుకుని చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. ప్రతి ప్రాబ్లం 5 minutesలో చెప్తున్నాను, 5 secondsలో చెప్తున్నాను. అలా నేర్చుకోండి దయచేసి. ఇప్పుడు మన క్లాసెస్ జరుగుతున్నాయి, ఉపయోగించుకోండి. ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి మీకు అప్డేట్స్ కావాలన్నా, ఎలాంటి విషయాలు కావాలన్నా దీనికి మెసేజ్ చేయండి, లేదా కాల్ చేయండి, చెప్తాను. దయచేసి నేను నా దగ్గర జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. మీ పిల్లలు ఎక్కడైనా జాయిన్ చేయండి, ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచంలో ఎక్కడైనా. కానీ మీరేం చేయాలని పేరెంట్స్ కూడా షార్ట్ కట్స్ చెప్తున్నారు. అంటే 1 నిమిషంలో చేసి విధానం నేర్చుకుంటున్నా లేదా అడగండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అరే బాబు జేఈ రాయి, ఎంసెట్ రాయి అని చెప్తున్నా. పాపం ఎలా రాస్తాడండి వాడు? నిజం చెప్పండి. అరే మనం ఏమో నేర్పించుకుని అద్భుతంగా చెప్తున్నారు. లెక్కలంతా ఒక పేజ్ మొత్తం అద్భుతంగా చెప్తున్నారు, బాగా అర్థమవుతుంది. పబ్లిక్లో రాస్తున్నాడు 600, 1000 వస్తున్నాయి. ఇంటర్మీడియట్ 1000 వస్తే ఉపయోగం ఉంది. అక్కడ 3 గంటల ఎగ్జామ్ రాస్తాడు. ఏంటి ఒక 10 to 15 క్వశ్చన్స్ రాస్తాడు. ఇక్కడ 3 గంటల్లో 160 క్వశ్చన్స్ రాయాలి. హౌ? ఎలా రాస్తాడండి? పిల్లవాడిని తప్పు పట్టకండి. మేము నేర్పించకపోతే వాడి తప్పే కాదు. దయచేసి ఇది నిజంగా అందరూ గ్రహించండి. మనం కూడా అదే ఫేస్ చేస్తాం. ఇప్పటి నుంచి నేను రిక్వెస్ట్ చేసేది అంటే స్కూల్ లెవెల్ నుంచి నేను అదే అలవాటు చేస్తున్నాను మన క్లాసులో. స్కూల్ లెవెల్ నుంచే 1 నిమిషంలో చేసి ప్రతి క్వశ్చన్కి 1 నిమిషంలో చేసే అలవాటు, అలాగే ఎనాలిసిస్ చేయడం. ఇప్పుడు మెథడ్స్, టెక్నిక్స్ నేర్పించండి ప్లీజ్. స్కూల్ లెవెల్స్ నేర్పిద్దాం. నేను అదే పని చేస్తున్నాను. మన క్లాసెస్ చూడండి. నేను అలాంటి క్లాసెస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. అలాగే అవసరమైతే నాకు కాల్ చేయండి. ఇంకొక విషయం, స్టూడెంట్స్కి ఓన్లీ చదివే వస్తున్నాం, మరి హెల్త్ ఏదండి? అందుకే ఇక్కడి నుంచి ఈ సంవత్సరం నుంచి శ్రీ విద్య ఒక జిల్లాకు వచ్చి హెల్త్ అండ్ వెల్త్ ఒక టీంను రెడీ చేస్తున్నాను. దానికోసం నాకు మెసేజ్ చేయండి. ప్రతి విద్యార్థికి హెల్త్తో పాటు, ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ ఇవ్వాలి. అందుకోసమే ఈరోజు నేను స్టార్ట్ చేశాను ఈ ఇయర్ హెల్త్ అండ్ వెల్త్. ప్రతి జిల్లాలో ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ప్రతి ఇంట్లోనూ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ 2 సమానంగా ఇవ్వాలని నేను పేరెంట్స్ సపోర్ట్తో నేను వెళ్తున్నాను. అలాంటి హెల్త్ విషయంలో డబ్బులు ఏమవుతండి, మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేసి మీరు హెల్త్ కోసం వెళ్ళడం కాదు. నేచురల్ మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఉపయోగించుకుని మన హెల్త్ ఎలా కాపాడుకోవాలి, విద్యార్థికి ఎడ్యుకేషన్ ఇద్దాం, హెల్త్ కూడా ఇద్దాం అనే విషయంతో నేను ముందుకెళ్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. నమస్తే.